ఉత్సాహం, చేనేతల నూతన ఉత్సాహం, వారు ఏ నమ్మకంతో అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే నేతనులకు ఆసరగా ఉంటారన్నారో ఆ మాట నిలబెట్టుకుంటాం. అంతేకాకుండా మరి మనం ఈరోజు చేనేతలకు నేతన్న భరోసా రావడం వల్ల నిజంగా చేనేతలు చాలా ఆనందంగా ఉన్న నిన్నటి రోజు నుంచి వాళ్ళలో ఒక నమ్మకం, ఎందుకంటే మళ్ళీ మనకు స్వర్ణయుగంగా వచ్చిందన్న విషయాన్ని కూడా వాళ్ళు చేనేతలు తెలియజేశారు. అంతేకాకుండా మనం అధికారంలోకి రాగానే వాళ్ళు తయారు చేసిన వస్త్రాల్ని ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెట్టడం, బయర్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టడం, ఇతర వారితో అగ్రిమెంట్, టాటా బిర్లా వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకోవడం, అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. అదే విధంగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం సార్. మరి అంతేకాకుండా మనం సూపర్ 6 పథకాల వల్ల కూడా చాలా మంది చేనేతలకు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సూపర్ 6 భాగంలో కూడా వీరందరూ లబ్ధి పొందారు. చాలా సంతోషం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. తదుపరి ప్రప్రథమ లబ్ధిదారులు శ్రీ బాణావత్ పాముల నాయక్, సన్ ఆఫ్ బడియా నాయక్, వారి ప్రసంగాన్ని, వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాలను ఇప్పుడు మనం ఆలకిద్దాం రండి. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలిసి వారికి ఏం కావాలో చూసి ఇచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతతో వారు ఇప్పుడు కలుస్తున్నారు. వారి యొక్క మనసులో మాటలను ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా వారికి ఉపాధి కల్పన, అలాగే ఇల్లుని నిర్మాణం చేసిస్తామని చెప్పారు. అవన్నీ కూడా నెరవేర్చినందుకు గాను కృతజ్ఞతగా వారు ఇప్పుడు కలవడానికి ఇక్కడికి వచ్చారు. వెనువెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారితోటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నోత్తర కార్యక్రమం సాగుతుంది. ప్రశ్నలు అడగదలుచుకున్న వారు సంసిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లో ఆనందంగా ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క చిత్రపటాలు తీసుకొచ్చారు. మరి వారికి ఉన్నటువంటి పూర్వ అనుభవాలను ఆ చిత్రపటాల రూపంలో మనకి చూపిస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు జరుగుతుంది. వారంతా కూడా పరిచయం చేసుకుంటున్నారు. విషాదంతో చల్లారిన ముఖాల్లో ఇప్పుడు వెలుగు రేఖలు విరుస్తున్నాయి. అయ్యా, నాకు తొలిపించిన చంద్రబాబు గారు నాకు తొలిపించింది ఇచ్చారండి. నేను పొలం పాడు చేసి బాగా ఇబ్బందిలో ఉంటే ఇంకా నాకు ఎవరు ఆదుకునే దిక్కులేక ఇక భయపడి మా ఊరు అబ్బాయి శేష్ గారికి బతిలాడి, అయ్యా ఇట్టి సంగతి ఇంక లోకేష్ గారు బాబు గారు వచ్చి భయపడి మేము ఇట్టు ఉంటే భయపడబాకు, నాన్నగారు వచ్చి నీకు ఏది కావాలంటే అది ఇప్పించారని తొలిసారి పొద్దున్నే వచ్చి బతిలాడి నీకు భయపడబాకంటే సర్లే అయ్యా నేను స్వామి. ఇంకా ఇట్టే మొత్తం చెబితే మొత్తం వివరంగా చెప్పి మా ఇల్లు చక్కగా బతికి బాగా, అసలు మేము ఈ ఇల్లు కూడా తీసి కట్టారు స్వామి. శేష్ గారు మా దగ్గరుండి బాగా చక్కగా కట్టి పెట్టారయ్యా. సంతోషం స్వామి. బతికినంత కాలం నీ చేరు పట్టుకుని బతుకుతాం. మా అమ్మాయి కమేశ్వర స్వామి గారికి ఉద్యోగం ఇచ్చారు. మా అమ్మ కమిషన్ సార్ దగ్గర చేస్తున్నా సార్. నేను కొంచెం పర్మిట్ చేయండి సార్. నాయకత్వం అంటే ఆదేశం కాదు, ఆదర్శం, ఆచరణ, ఆదరణ అంటూ మరి నిజమైన నాయకులుగా నిలిచినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విచ్చేసినటువంటి వారిలో
వారికి ఉన్నటువంటి సమస్యలను వారు ఇప్పుడు అడగొచ్చు.